తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తుండడంతో మహబూబ్నగర్ పార్లమెంట్పై రాజకీయం రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి సంబంధించి ప్రచారంలో పాల్గొనేందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నారాయణపేటకు వస్తుండగా, అటు షాద్నగర్లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జన జాతరకు ప్రియాంక గాంధీ కూడా వస్తున్నట్లుగా సమాచారం. అదేవిధంగా మక్తల్లో ఏర్పాటు చేసేటువంటి జన జాతర సభకు రేవంత్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఒకే రోజు ముఖ్య నాయకులంతా కూడా మహబూబ్నగర్ పార్లమెంట్లో పర్యటిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈరోజు రాజకీయ పరిణామం అంతా కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ చేసింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ప్రత్యేక ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ పోటీలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా ముఖ్యమంత్రులు సైతం ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. నేడు నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో, బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరు కాబోతున్నారు. నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా పెద్ద ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నారు. మోడీ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయిపోయాయి. స్టేజ్ కావచ్చు, మిగతా గ్యాలరీస్ అన్నీ కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇక్కడికి వచ్చేటటువంటి విఐపీస్ కావచ్చు, వివిఐపీస్ కావచ్చు, స్టేజ్ పైకి ఎక్కే వారికి కావచ్చు, వారందరికీ కూడా పాసులు కూడా జారీ చేశారు. వారందరికీ సంబంధించి అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ నారాయణపేట పట్టణానికి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు, సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు అయితే చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. చూస్తున్నాం, పూర్తిగా నారాయణపేట పట్టణానికి మోడీ వస్తున్న నేపథ్యంలో నారాయణపేట పట్టణం అంతా కూడా కాషాయమయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా కాషాయ జెండాలు, అదేవిధంగా బీజేపీ జెండాలు రేపరేపలాడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ప్రచారానికి గడువు ముగుస్తున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ నేడు ప్రధాని నరేంద్ర మోడీతో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో భాగంగా ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి డీకే అరుణ్ బలపరుస్తూ మోడీ ప్రసంగిస్తున్నారు. మరోసారి మన మోడీ సర్కార్ అనేటటువంటి ట్యాగ్ లైన్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. కమలం పువ్వు గుర్తు, అదేవిధంగా మరోసారి మన మోడీ సర్కార్ అనేటటువంటి వాటినంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి సభకు వచ్చేటటువంటి వారందరికీ కూడా స్పెషల్ అట్రాక్షన్గా కనిపించేటట్టు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా స్టేజ్ పైన కూడా ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సభకు వచ్చే వారందరికీ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు నారాయణపేట బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, చెప్పండి, మోడీ గారు వస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉంది? దాదాపు 80,000 మంది హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. దాదాపు ఈ 7 తాలూకాల నుంచి, మహబూబ్నగర్ ఉమ్మడి తాలూకా నుంచి, జిల్లాల నుంచి నారాయణపేట, మక్తల్, కొడంగల్, అదేవిధంగా మహబూబ్నగర్, జడ్చర్ల, షాద్నగర్ తాలూకాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రావడం జరుగుతూ ఉన్నది. ఈ పాలమూరు జనసభ ఏదైతే మోడీ గారు మొట్టమొదటిగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 75 సంవత్సరాల తర్వాత నారాయణపేటకు ప్రధాని రావడం మొట్టమొదటిసారి. ఇక్కడ ఉన్నటువంటి చేనేత కళాకారులు కానీ, అదేవిధంగా నారాయణపేట పట్టణంలో ఉన్నటువంటి బంగారు వ్యాపారస్తులు కానీ, డాక్టర్లు కానీ, లాయర్లు కానీ, అధిక మేధావులందరూ కూడా స్వచ్ఛందంగా ఈరోజు ఈ జనసభలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మోడీ గారు ఒక నీతి నిజాయితీవంతమైనటువంటి పాలన అందిస్తూ 10 సంవత్సరాలకు ప్రధానిగా కొనసాగిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటటువంటి లక్ష్యంతో మరోసారి మోడీ సర్కార్, అదేవిధంగా అబ్కీ బార్ 400 పార్ అనేటటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు జిల్లాలో పనిచేస్తూ ఉన్నది. ముఖ్యంగా బీద ప్రజలకు కోవిడ్ నుంచి మొదలుకుంటే ఈ రోజు వరకు ప్రజల యొక్క సమస్యల పట్ల నిరంతరం పరిష్కారం చేస్తూ ప్రజల సంక్షేమం కొరకు పనిచేస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. కాబట్టి ప్రజలు ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి 2 పార్టీలు ఏవైతే కాంగ్రెస్ జాతీయ పార్టీలు ఉన్నాయో, అక్కడ కాంగ్రెస్కు మచ్చుకైన ఒక ప్రధానిగా సూచించేటటువంటి ఒక అభ్యర్థి కూడా లేడు. ప్రధానమంత్రి కాలి గోటికి కూడా సరిపడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, అదేవిధంగా నీతి నిజావంతమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఏదైతే ఇచ్చినటువంటి హామీలను 370 ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని ఈరోజు స్వర్ణధామంగా తీర్చిదిద్దినటువంటి మోడీ గారు, అదేవిధంగా రామ జన్మభూమిలో రామాలయాన్ని ప్రతిష్టాపన చేస్తాని భారతీయ జనతా పార్టీ ఏకైక లక్ష్యంతో పనిచేసి రాముని యొక్క భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణాన్ని పూర్తి గావించినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఈరోజు
చూసుకున్నట్టయితే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఇక్కడికి నరేంద్ర మోడీ వస్తున్నారు. అదేవిధంగా షాద్నగర్కు చూసుకున్నట్టయితే ప్రియాంక గాంధీ కూడా వస్తున్నారు. మన పక్కనే ఉన్నటువంటి మక్తల్కు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు. పూర్తిగా రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా స్పెషల్ ఫోకస్ పెట్టింది పార్లమెంట్పై. ఇప్పటికే దాదాపుగా 7 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ప్రజలందరికీ కూడా ప్రచారం చేయడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఎట్లా ఢీకొనబోతుంది? కాంగ్రెస్ యొక్క ముఖ్యమంత్రి 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భయం పట్టుకొని నిరంతరం ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో మహబూబ్నగర్ పార్లమెంటుపై ఐక్యదృష్టి సృష్టించిన ప్రజలు ఈ యొక్క ఉచిత హామీలను తుంగలో దొక్కిండు కాబట్టి ప్రజలు నిరాకరిస్తారనేటటువంటి భయం పట్టుకొని ఈరోజు డీకే అరుణ గారు దాదాపు 3 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి ప్రజాదరణ పొందినటువంటి ప్రజల యొక్క మన్నన పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆమె యొక్క ఆదరణను చూసి తట్టుకోలేక ముఖ్యమంత్రి గారు నిరంతరం ఈ యొక్క జిల్లాలో పర్యటన గావిస్తూ ఉన్నారు. సో మీరు చెప్పండి, నారాయణపేట, మక్తల్ ఈ బెల్ట్ అంతా కూడా బీజేపీకి కంచుకోట లాంటిది అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక టాక్. అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం కూడా నారాయణపేటకు ఆనుకొని ఉంటుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందా, మోడీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుందంటే 100కు 100% నరేంద్ర మోడీ యొక్క ప్రభావం ఉంటుంది. ఈరోజు కాంగ్రెస్ గురించి మనం ఆలోచన చేస్తే గత ఎలక్షన్లలో కాంగ్రెస్ను నమ్మి లేకపోతే కాంగ్రెస్ పైన అభిమానంతో ప్రజలు ఎవరు కూడా ఓటేసి వాళ్ళని గెలిపించలే. టీఆర్ఎస్ పైన వ్యతిరేకతతోటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్కు ఓటేసి 14 మంది ఎమ్మెల్యేని గెలిపించారు. కానీ ఆ ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా ఠికానా లేదు, ప్రజల మధ్యలో ఎవరు తిరగలేదు, ప్రజా సమస్యల పైన పోరాటం చేయలేదు. అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి బూటకమైనటువంటి వాగ్దానాలను నమ్మి ప్రజలు ఓటేశారు. ఆ వాగ్దానాలు నెరవేర్చినందుకు ప్రజలంతా కూడా ప్రతి గ్రామంలో ఏ గ్రామానికి పోతే ఆ గ్రామంలో తీవ్రమైన వ్యతిరేకత. ఆ రోజు ఏమన్నాం, అమ్మా అవ్వ మీరు ఇప్పుడు పింఛన్ తీసుకుంటే 2000 ఒక్క 15 రోజులు ఆగితే 4000 ఇస్తాను. బ్యాంకు దగ్గరికి పోయి 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, 9 తారీఖు నాడు మాఫీ చేస్తాను, చేయలేకపోయినావు. ఆ విషయంలో ప్రజలంతా కూడా కాంగ్రెస్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పట్ల ప్రజల లోపల బద్ద వ్యతిరేకత మొదలైంది. భారతీయ జనతా పార్టీ పట్ల, నరేంద్ర మోడీ పట్ల ఈ దేశంలో ఉన్న ప్రజలంతా కూడా సంపూర్ణమైన విశ్వాసం. నరేంద్ర మోడీ అంటే ఒక నమ్మకం, నరేంద్ర మోడీ అంటే ఒక విశ్వాసం, నరేంద్ర మోడీ అంటే ఒక బలమైన నాయకుడు, ఈ దేశాన్ని సుభిక్షంగా నిలిపే నాయకుడు. అలాంటి నాయకుడు రామ మందిరాన్ని నిర్మించి ప్రజలందరి యొక్క మన్నన పొందిన నాయకుడు, ఈరోజు ప్రజానాయకుడు ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ మాత్రమే. కనుక నరేంద్ర మోడీకి పట్టం పట్టేది ఖాయం. మా నియోజకవర్గంలో ఈ మక్తల్ నారాయణపేట నియోజకవర్గంలో దాదాపు 1,00,000 మెజార్టీ మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అది నిరూపిస్తాం కూడా. మొత్తంగా చూస్తున్నాం కదా, నరేంద్ర మోడీ మొదటిసారిగా ప్రధాని ఇక్కడికి వస్తున్నారు. నారాయణపేట ప్రాంతానికి కూడా గతంలో ఎప్పుడు కూడా ప్రధాని హోదాలో ఎవరు రాలేనటువంటి పరిస్థితి. కానీ ఈరోజు ప్రధాని హోదాలో 75 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నాడు. దీంతో ప్రజలంతా కూడా ప్రధాని ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున రాబోతున్నారు అంటున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్లో మొత్తం స్టేజ్ పై కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా స్పెషల్ ఫోర్స్ అంతా కూడా పూర్తిగా తనిఖీలు చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్స్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్స్ కావచ్చు, వారంతా కూడా ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సెక్యూరిటీ పరంగా కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే కూడా జరుగుతున్నాయని చెప్పవచ్చు. విజువల్స్లో కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. పూర్తిగా సెక్యూరిటీకి సంబంధించినటువంటి అన్ని కూడా క్షుణ్ణంగా అణువు కూడా మొత్తం తనిఖీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి పూర్తిగా పోలీసులు కూడా అలర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఇక్కడికి మోహరించినటువంటి పరిస్థితి. మొత్తం అంతా కూడా తనిఖీ చేస్తున్నారు క్షుణ్ణంగా, ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా నారాయణపేట పట్టణ వాసులంతా కూడా కొంత ఆనందంగానే ఉన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఇందాకే చూసాము, బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ప్రధాని హోదాలో ఎవరు కూడా ఇక్కడికి రాలేనటువంటి పరిస్థితి. కాబట్టి ప్రధానిగా నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నాడు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంత వాసులంతా కూడా ఎప్పుడెప్పుడు నరేంద్ర మోడీని చూడాలనేటటువంటి ఒక కాంక్షతో ఉన్నారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే నారాయణపేట కావచ్చు, అదేవిధంగా మక్తల్ కావచ్చు, ఈ ప్రాంతం అంతా కూడా కొంత
బీజేపీ బెల్ట్ ఉంటుంది. బీజేపీ పార్టీకి కొంత మెజార్టీ వచ్చేటటువంటి ప్రాంతం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి టాక్. సో ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతానికి సంబంధించిన వారందరినీ కూడా మరొకసారి కొంత క్యాచ్ చేసుకునేందుకు, వారందరినీ కూడా ఇంకొంత అట్రాక్ట్ చేసేందుకే మోడీ సభను మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నారాయణపేట పట్టణంలో ఏర్పాటు చేశారు. ఈ పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు కూడా దాదాపుగా 80,000 వరకు జనాలంతా కూడా వచ్చేలా ప్లాన్ చేసినట్టుగా బీజేపీ నాయకులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, నారాయణపేట నుంచి. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.